నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మీరు నా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇది షేర్ చేసే ప్రయత్నం చేయండి, వాళ్ళకు కూడా ఎక్కడొక్కడ ఉపయోగపడుతుంది కదా. కరోనా తర్వాత మీరు పిల్లల్లో గమనించి ఉంటారు, ఒక అద్భుతమైన లక్షణం అండి. అదేమిటంటే చిన్నపిల్లలు కూడా మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అంటే కొత్త వస్తువు, అది ఫోన్ కావచ్చు లేదా ఇస్త్రీపెట్టి కావచ్చు, ఏదైనా సరే కొత్త వస్తువుని చాలా తొందరగా ఆపరేట్ చేసేస్తున్నారు. వాళ్ళకి మనం ఏమీ క్లాసులు చెప్పి ఉండలేదు, వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షణని ఇవ్వలేదు, వాళ్ళకి మనం టైం కూడా ఇవ్వం. కానీ కొత్త ఫీచర్స్ ఇందులో వచ్చే కొత్తది ఏంటి టక్క 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 వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు చేసేయగలుగుతున్నారు. మరి అంత తెలివైన పిల్లలు మరి కరోనా తర్వాత ఏకాగ్రత తగ్గిపోయిందని మీరు ఎలా అనగలుగుతున్నారు మ్యామ్ అని మీ డౌట్ అన్నమాట. అంటే నాకు మన వాళ్ళు వెలుబుచ్చిన డౌట్. పేరెంట్స్ ఉంటారు కదా. ఏదైనా రెండు రకాలండి, అవసరం, ఇష్టం కదా. మనకెప్పుడు ఏ విషయంలోనైనా ఇష్టమైన పని చేస్తే ఉన్న ఆనందం అవసరమైన పని చేస్తే అంత ఉండకపోవచ్చు. అవసరం అనుకోండి, అది చెయ్యక తప్పదు కాబట్టి చేస్తాం. అదే ఇష్టం అనుకోండి, దాంట్లో నాకు మానసిక ఆనందం ఉంటుందని నాకు ముందే తెలుసు. ఈ పని చేస్తే నాకు ఆనందం, ఆనందం కోసం నేను ఆ పని చేస్తాను. అలా ప్రతి వాళ్ళకి ఒక ఇష్టమైనవి, బాగా చేయాలనుకున్నవి, అవసరమైనవి, అది బాధ్యత అనండి, అవసరం అనండి, ఏదైనా పేరు పెట్టండి, ఉంటాయి కదా. సో విద్యార్థి దశలో పిల్లలకి చదువు అవసరం, అది ఇష్టం కాదండి. ఆ ఇష్టం, దాన్ని ఇష్టంగా చదివే పిల్లలు ఇప్పుడు లేరు. 100 మంది క్లాసులో ఉంటే 2-3 ఇష్టంగా చదువుతున్నారు. ఎందుకంటే ఈ చదువు నాకు ఉపయోగపడుతుందని వాడు భావిస్తాడు, లేకపోతే అందులో బొమ్మలు నచ్చుతాయో, మ్యాథ్స్ నచ్చుతాయో. 24 గంటలు మీరు చెప్పినా చెప్పకపోయినా ఒక టెక్స్ట్ బుక్ తీసుకుని అదే పనిగా చదువుకుంటూ అందులో బొమ్మలు గీసుకుంటూ ఇదేంటమ్మా ఇదేంటమ్మా అని అడుగుతూ తిరిగే పిల్లలు చాలా 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 తక్కువైపోయారు. ఇష్టం అంటే వాళ్ళ ఇష్టం వల్ల ఏమవుతుందంటే ఎక్కువైపోతుంది పని, వాళ్ళ ఉద్దేశం అది. నా దగ్గర ఒక 20 ఏళ్ల కిందట ఒక చిన్నోడు చదివేవాడు. వాడికి నా దగ్గరకు ట్యూషన్కి వచ్చినప్పుడు ఈవినింగ్ ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసేవాడు. నేను ఏం చదవమంటే చదివేసేవాడు, నాకు చెప్పేసేవాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్కి అస్సలు నోరిప్పేవాడు కాదు. నోరిప్పితే ఒట్టు, ఆవిడ కూడా బాగా చదువుకున్నారు, పిల్లల్ని బాగా ఏ రోజు ఏం చదివారు ఏంటి నీకేమొచ్చిందని అడుగుతూ ఉండేవారు. ఆవిడకి ఒక రోజు డౌట్ వచ్చింది. ఏమనంటే, అను మిస్ మీరేమో మా వాడు అన్ని చదువుతున్నాడు అంటున్నారు, ఏంటో నాకేమీ చెప్పట్లేదు అని. సరే అలాగా అండి, నేను మాట్లాడతానన్నాను. వాడిని తీసుకొచ్చి దగ్గర కూర్చోబెట్టుకుని, అప్పుడు వాడు 3rd క్లాస్ అండి, లిటరల్లీ 3rd క్లాసు, 20 ఏళ్ల క్రితం. నాకు ఇప్పటికీ అది చాలా అద్భుతమైన విషయంలా తోస్తుంది. ఎంత జీవిత సత్యం నాకు ఎలా చెప్పేశాడా వాడు అని. ఎరా నాన్న, ఇంటికెళ్ళి అమ్మకి చెప్పట్లేదుట, నేను నేర్పలేదు అనుకుంటున్నారు నాన్న, నువ్వు చదవట్లేదు నేను నేర్పట్లేదు అనుకుంటున్నారు, మన ఇద్దరికి కాస్త మనకి ఇబ్బంది కదా, మనం బ్యాడ్ అనుకుంటారు కదా అంటే అడే అన్నాడు తెలుసా, అను మిస్ మీరు సోషల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 4 క్వశ్చన్స్ చెప్పమన్నారు అనుకోండి, చదివేసి మీకు అప్ చెప్పేసి నేను రాసేసిన తర్వాత ఓకే నాన్న వెళ్ళండి గుడ్, ఇవాళ టాపిక్ అయిపోయింది ఆడుకుందామా అంటారు. మీరు బొమ్మ గీసుకుంటామో ఆడుకుంటామో ఏదో చేస్తారు, నన్ను ఆ 4 క్వశ్చన్స్ తర్వాత ఇబ్బంది పెట్టరు కదా అన్నాడు. అవును, ఆ రోజు ఏది ఉందో వాడితో నేను ఏం చెప్పించదలుచుకున్నానో, వాడి చేత ఏం కావాలో అది అయిపోయిన తర్వాత నేను ఇంక ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. అవును కదా అంటే వాడు అంటాడు కదా, మరి నేను అదే అమ్మ దగ్గరికి వెళ్తే నేను అబ్జర్వ్ చేశాను, సోషల్ అయిపోతే అబ్బా బాగా చెప్పేశావురా, సైన్స్ కూడా చదివే ఉంటుంది, అది కూడా అయిపోయిన తర్వాత ఒక్కసారి తెలుగు చదివే ఉంటుంది. అలాగే అమ్మ నాతోటి నేను ఒక సబ్జెక్ట్ వచ్చింది 2 సబ్జెక్టులు వచ్చాయంటే మిగిలినవన్నీ మళ్ళీ చదివించేస్తుంది మిస్, అందుకని నాకు అసలు మొదలు కూడా ఏమీ రాదని కూర్చున్నాను అని. అంటే ఇందులో ఎంత నిగూఢార్థం ఉంది చూడండి. వారికి ఆడుకోవడం ఆనందం, ఆ పిల్లలకు కూడా చదువు అవసరమని తెలుసు, ఆ అవసరానికి ఎంత కావాలో అంత వాళ్ళు చేసేస్తారు. మరి వాళ్ళ ఆనందానికి మనం టైం ఇవ్వాలి కదా. ఎక్కడైతే ఈ చదువు, ఈ నేను చేస్తున్న పని అయిపోవడం వల్ల నాకు ఆనందం లభించదు అనుకున్నామో ఆ పనిని చేయడానికి పిల్లలు ఇష్టపడరండి. దాన్ని ఆనందకరంగా మార్చాలి. చదువును ఆనందకరంగా ఎలాగో మార్చలేం. చదువు అన్న చోట పరీక్షలు ఉంటాయి, పరీక్షలు ఉన్న చోట కఠినమైన
పదాలు ఉంటాయి, రాయటాలు ఉంటాయి. అవన్నీ చదువును ఆనందకర విషయంలో మార్చలేము, కానీ నువ్వు అలా చదివేస్తే మిగిలింది ఆనందకరంగా ఉంటుందన్న విషయాన్ని మనం చెప్పగలగాలి. ఈ విషయం ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలి. నాన్న చదువుకుంటే ఇంత ఆనందం ఉంటుంది. ఏదో ఒకటి నువ్వు 2 గంటలు చదివేసావు అనుకో, చూడు ఒక లెసన్ అయిపోయింది కదా, చక్కగా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ చదవక్కర్లేదు కదా, అప్పుడు నువ్వు ఆడుకోవచ్చు కదా. పిల్లలకి ఏది ఆనందమో, ఆడడం ఆనందమా మీ పిల్లలకి? తినడం ఆనందమా? కొత్తగా సినిమాలు చూడడం ఆనందమా? ఏది ఆనందం అనిపిస్తుందో చదువు అన్న ప్రక్రియ తర్వాత ఆనందం అన్న విషయానికి మీరు కొంచెం దానికి గనక మీరు టైం ఇస్తే ఈ ఆనందం పొందటం కోసమైనా ఈ అవసరమైన చదువుని చదువుతారండి. ఎందుకంటే పిల్లలకి చదువు అవసరమని తెలియదు. వాళ్ళకి ఆనందాల గురించి ఆలోచిస్తాం. చాక్లెట్ ఆనందం, దాని ఆరోగ్యం గురించి వాళ్ళు ఆలోచించరు. ఫ్రైడ్ రైస్ ఆనందం, దాని ఆరోగ్యం గురించి ఆలోచించరు. కురుకురే తింటాం, నాలుగుకి చాలా బాగుంటుంది స్పైసీగా, బొజ్జులో నొప్పి వస్తుందన్న వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు అందుకే చిన్నపిల్లలు అయ్యారు. చిన్నవాళ్ళు మనకన్నా ఒక్కరోజు చిన్నవాళ్ళైనా చిన్నవాళ్లే కదండి, వారికి అన్ని ఎలా తెలిసిపోతాయి? చాలా మంది అంటూ ఉంటారు, నీకేం అర్థం అవ్వలేదో చెప్పు, నీకేం అర్థం అవ్వలేదో చెప్పు, నీకేం అర్థం అవ్వలేదో చెప్తే నేను చేస్తానని. ఏమి అర్థం అవ్వలేదో చెప్పగలిగితే వాడు పెద్దోడైపోతాడు కదా. ఏమి నచ్చట్లేదో వాళ్ళు చెప్పలేరండి. ఏది నచ్చట్లేదో అన్న మూలాలని, ఏది నచ్చట్లేదో అన్న విషయాలని మీరే పేరెంట్స్ గా మీరే, ఎందుకు నీకేంటి నాన్న, ఏది అర్థం అవ్వలేదు, ఇది అర్థం అవ్వలేదా, ఇది రావట్లేదా, ఇది ఎలా ఉంది అని మీరే నేర్చుకోవాలండి. అడక్క తప్పదు. ఎందుకంటే చిన్నపిల్లలు అంత ధైర్యంగా క్లాసులో నిలబడి మాకు ఇది రాలేదన్నంత తెలివి రాదు. వాళ్ళకి తెలివి వచ్చేసరికి వయసు అయిపోతుంది. 20 ఏళ్ల తర్వాత అందరికీ ఆ తెలివి వస్తుంది, కానీ 20 ఏళ్ల తర్వాత బేసిక్స్ మళ్ళీ నేర్చుకోలేడు కదా. ఆలోచించండి. పిల్లలతో మాట్లాడేటప్పుడు పిల్లలు కనుక చదువుని ఇష్టంగా వాళ్ళు భావించాలంటే, చదువు బాగుంది అని వాళ్ళు అనుకోవాలంటే వారి పక్కన ఏదో ఒక ఆకర్షణని మీరు ఇవ్వాలి. ఆనందకరమైన పనిని మీరు చెప్పారనుకోండి, వాళ్ళకి అందించారనుకోండి, అద్భుతంగా రాణిస్తారు. అద్భుతంగా రాణించకపోయినా చెడిపోరు. స్కూల్కి వెళ్ళాము, మాకేమీ రావట్లేదు, మా వల్ల కాదు అన్న భావంలోంచి బయటపడి నేను చేయగలిగేదంతా నేను చేస్తున్నాను, నాకు ఇది బాగుంది, నాకు ఇది కావాలి అన్న స్థితికి మెట్టుగా వాళ్ళని ఎక్కించిన వాళ్ళు అవుతాం. ఒకసారి దీని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ.